ఓకే. ఒకసారి మాట్లాడండి బ్రో ఇప్పుడు. వినిపిస్తుందా బ్రో? ఓకే. ఓకే. ఒక్క నిమిషం. ఐ థింక్ ఇందాక మనకి రికార్డ్ అవ్వలేదు అనుకుంటా. ఒకసారి మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం. జస్ట్ కట్ షాట్ చేద్దాం ఇందాక మాట్లాడింది. ఇందాక రికార్డ్ అవ్వలేదు అనుకుంటా. సో మళ్ళీ ఒకసారి విల్ జస్ట్ గెట్ బ్యాక్ వన్ మోర్ టైమ్ ఇన్ అ వెరీ షార్ట్ ఫార్మాట్. సో గైస్, మనకి ఇక్కడ కిరణ్ అబ్బవరం ఉన్నారు. రాజావారు రాణివారుతో మన అందరికి సుపరిచితుడు అండ్ బాయ్ నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేసి, అక్కడేమో చాలా సైలెంట్ గా కనిపించి సెకండ్ మూవీ ఎస్ఆర్ కళ్యాణ మండపంతో అసలు కంప్లీట్ గా డిఫరెంట్ యాంగిల్లో కంప్లీట్ క్యారెక్టరైజేషన్ నే మార్చేసుకొని మన ముందుకి కనిపించాడు టీజర్ అండ్ ట్రైలర్స్ లో. మీరు కనుక చూడకపోతే టీజర్ అండ్ ట్రైలర్ ఫస్ట్ చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది వై ఐఎమ్ సేయింగ్ దిస్ అని. సో ఇప్పుడు మనం కిరణ్ తో అసలు ఏంటి, ఎలా జరిగింది, క్యారెక్టరైజేషన్ డిఫరెన్స్ ఏంటి, అసలు ఎస్ఆర్ కళ్యాణ మండపం ఏంటి, అసలు వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇట్ అనేది మనం మాట్లాడుకుందాం. సో కిరణ్, గుడ్ టు సీ యూ బ్రో ఆఫ్టర్ అ లాంగ్ టైమ్. హాయ్ బ్రో, హ్యాపీ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్. ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను బ్రో. సో మన వాళ్ళకి చెప్పొచ్చు, ఇందాక ఆల్రెడీ ఒక 5 minutes మాట్లాడేసుకున్నాం గైస్, బట్ రికార్డ్ చేయడం మర్చిపోయాం కాబట్టి మళ్ళీ కొంచెం ఫార్మల్ గా మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సి వచ్చింది. సో ఇందాక చాలా కాన్వర్సేషన్ మంచి మంచి విషయాలు మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మళ్ళీ వాటిని మీకోసం మీరు వినాలి కాబట్టి ఈ ఇంటర్వ్యూ ఇంటరాక్షన్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ మీకోసం. సో బ్రో ఇప్పుడు సో ఎస్ఆర్ కళ్యాణ మండపం స్టోరీ, డైలాగ్స్ కూడా నువ్వే రాసావు కదా, డైలాగ్స్ కూడా ఇట్స్ యూ. సో ఈ ఎక్స్పీరియన్స్ ఉందా బ్రో మీకు రైటింగ్ లో, అంటే డైలాగ్ రైటింగ్ లో వాటిల్లో ఎక్స్పీరియన్స్ ఉందా, లేకపోతే ఇట్ ఈస్ సంథింగ్ విచ్ యూ గేవ్ అ షాట్ ఎట్? లేదు బ్రో, అంటే ఎక్స్పీరియన్స్ ఏం లేదు. బేసిక్ గా మనము జాబ్ చేస్తూ నేను ఇలా 3 years బ్యాక్, అంటే 2017లో క్విట్ చేసి ఇలా వచ్చాను. ప్రాసెస్ లో ఏంటి అంటే, మనకి సినిమా అంటే బీభత్సమైన పిచ్చి ఉండడం. మనం చిన్నప్పటి నుంచి చూసిన సినిమాలు కావచ్చు, లేకపోతే ఏదైనా థియేటర్ నుంచి బయటికి రాగానే మనం ఒక సినిమా మన ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, ఎలా ఉందిరా సినిమా అని చెప్తే, ఇలా తీసాడరా మామ, ఆ డైలాగులు ఎలా ఉన్నాయరా, ఇది బళ్ళు ఉన్నాయరా, ఇది ఇదని ప్రాసెస్లో ఎక్కడో తెలియకుండా నేను ఇంకా సినిమాల్లోకి వెళ్ళిపోదామని డిసైడ్ అయినప్పుడు ఇవన్నీ ఇంకా నా డే లైఫ్ మొత్తం ఇదే అయిపోయింది. రివైజింగ్ మై సినిమా, నేను చిన్నప్పటి నుంచి చూసిన సినిమాలు ఎలాంటి ఇష్టం ఏంటి, డైలీ అది చూడడం. ఈ ప్రాసెస్లో ఓకే, కథ అనేది ఇలా ఉంటే బాగుంటుంది, డైలాగ్స్ అనేవి ఇలా ఉంటే బాగుంటాయి అని చెప్పి, అందుకే మన సినిమాకి రెట్రో కమర్షియల్ సినిమా అని టైటిల్ పెట్టాం. ట్యాగ్ వాట్ ఈస్ ఎస్ఆర్ కళ్యాణ మండపం అంటే రెట్రో కమర్షియల్ సినిమా. లైక్ కైండ్ ఆఫ్ ఒక 2002 నుంచి 2011 వరకు మనం ఎలాంటి ఫిలిం అయితే చూసామో దాన్ని రీక్రియేట్ చేయడానికి ప్రయత్నించాం. ఈ ప్రాసెస్లో నాకు నచ్చిన సినిమా, నేను చూసిన సినిమా, వాటి నుంచి నేను నేర్చుకున్న దాంతో రాసింది తప్ప పర్టికులర్గా రైటింగ్ మీద నాకు ఏం లేదండి. సో యాక్చువల్ గా బ్రో ఇప్పుడు రైటింగ్ ఓకే, మీరు సినిమా రాసేసారు ఫ్రమ్ వాట్ ఎవర్, అంటే మీకున్న ఇంట్రెస్ట్, ఆ ప్యాషన్, మూవీస్ చూసిన ఆ ఎక్స్పీరియన్స్ తో యూ రోట్ ఇట్. సో హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు, అంటే ఈ సినిమాని ప్రొడక్షన్ కి ఎలా పట్టుకెళ్లారు, అంటే వాట్ ఈస్ ద నెక్స్ట్ ఫేజ్ ఆఫ్టర్ యూ రోట్ ద స్టోరీ? యాక్చువల్లీ రాజవారు రాణి గారు చూసిన తర్వాత మన ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్స్ ప్రమోద్ అన్న, రాజు అన్న, దే లైక్ ద ఫిలిం. వాళ్ళు ఒక ఈవెంట్ కి ఇన్వైట్ చేస్తున్నారు, దే రియల్లీ లవ్డ్ ఇట్. ఆ తర్వాత ఏంటి అంటే ప్రమోద్ అన్న, రాజు అన్న, దే కంప్లీట్లీ బిలీవ్డ్ ఇన్ మీ. దే వాంటెడ్, దే థాట్ లైక్ దిస్ గై కెన్ పుల్ ఇట్ ఆఫ్, ఈ అబ్బాయి చేయగలడు అని చెప్పారు. వాళ్ళు ఏంటంటే కథ కూడా వినలేదు, జస్ట్ వీ హ్యాడ్ అన్ ఇంటరాక్షన్ ఆఫ్ 1/2 hour టైం. ప్రమోద్ అన్న అయితే ఒక 1/2 hour మాట్లాడే ఒక కాన్వర్జేషన్ లో జస్ట్ ఈ బిలీవ్డ్ ఇన్ మీ, కిరా యూ కెన్ డూ దిస్ అండ్ డూ ఇట్ అని చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కంప్లీట్ గా క్రియేటివ్ స్పేస్ లో ఏ రోజు ఇన్వాల్వ్ అవ్వలేదు. దే వాంటెడ్ దిస్ యంగ్ టీమ్ టు మేక్ ఎ గుడ్ ఫిలిం. సో ఆ సపోర్ట్ ఇచ్చారు, అలాగే జరిగింది అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ నౌ. వి నీడ్ ప్రొడ్యూసర్స్ లైక్ దట్ బ్రో. మనకు అలాంటి సపోర్ట్ ఉండాలి. అంటే సి లాట్ ఆఫ్ యంగ్ టాలెంట్ ఇస్ కమింగ్ అండ్ అంటిల్ అండ్ అన్లెస్ సమ్వన్ సపోర్ట్స్ us, ఇప్పుడు ప్రమోద్ అండ్ రాజు వాళ్ళిద్దరిలాగా మనకి ఎవరో ఒకరు మనకి ఆ పుష్ బ్యాక్ ఇవ్వకపోతే టాలెంట్ బయటికి రాదు. సో మీరు సో ఇప్పుడు టెక్నికల్లీ నేను ఎస్ఆర్ కళ్యాణ మండపం లీడ్ యాక్టర్ తో మాట్లాడలేదు అనమాట. లీడ్ యాక్టర్, రైటర్, స్టోరీ రైటర్, డైలాగ్ రైటర్, ఆ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ తో మాట్లాడుతున్నాను. సో స్క్రిప్ట్ మీరే రాశారు, డైలాగ్స్ రాసుకున్నారు, డైరెక్షన్ ఎందుకు టచ్ చేయాలనుకోలేదు బ్రో? డైరెక్షన్ ఎందుకు, వై డిడ్ యూ గెట్ ఆఫ్ దట్ బోట్? లేదు బ్రో, అంటే యాక్చువల్ గా నేను చోటుబాయ్, డైరెక్టర్ శ్రీధర్ తన పేరు, మేము చోటుబాయ్ అని పిలుస్తాము, చోటు అని. తనకి ఏంటి అంటే, నేను షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పటి నుంచి నా షార్ట్ ఫిల్మ్స్ అన్నిటికీ తనే ఎడిటర్. తన డైరెక్షన్ లోనే 1991 అనే ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేశాను.
బేసిక్గా తనకి ఏంటి అంటే మంచి ఒక టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంది. సో నాకేంటి అంటే ఐ రియల్లీ డోంట్ వాంటెడ్ ఇప్పుడు నేను చేయాలా ఇంకోటి చేయాలనే పర్స్పెక్టివ్ కాదు. ఐ వాంట్ టు డెలివర్ గుడ్ ఫిలిం. ఒక మంచి కథ ఒకటి వచ్చింది, కథని జనాలకి బెటర్ వేలో తీసుకెళ్ళాలి. ఐ థాట్ హీ కెన్ పుల్ ఇట్ ఆఫ్ వెరీ ఈజీలీ. ఆ కామెడీ టైమింగ్ కావచ్చు, లేకపోతే ఆ టెక్నికల్ ఆస్పెక్ట్ కావచ్చు, ఒక పక్కా కమర్షియల్ స్క్రిప్ట్ని ఒక స్టైలిష్గా ఎలా ప్రజెంట్ చేయగలం అనేది. సో ఐ థాట్ హీ విల్ మేక్ ఇట్. అండ్ లిటరల్లీ ఈరోజు మా ఇద్దరు ర్యాపో బాగుండడం వల్ల, మీ ఇద్దరం బేసిక్గా ఒక పల్లెల నుంచి వచ్చి రావడం వల్ల మాకు ఇద్దరికి ఒక కమర్షియల్ సినిమాలు అంటే ఇష్టం, ఆ కామెడీ అంటే ఎక్కువ ఇష్టం, ఆ రెండు ఈరోజు వర్కౌట్ అయిందని నమ్ముతున్నాను. యా, ట్రైలర్ చూస్తే డెఫినెట్ గా అంటే ట్రైలర్ చూస్తే ఇదేదో యంగ్ ఇప్పుడిప్పుడే అప్కమింగ్ టాలెంట్ వాళ్ళు చేసిన సినిమాలా లేదు బ్రో. లైక్ ఇప్పుడు బాగా ఎస్టాబ్లిష్డ్ కమర్షియల్ యూనిట్ చేసిన టీమ్ లోనే ఉంది. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా చాలా ఎక్కువ ఫోకస్ చేశారు ఈ సినిమా మీద అన్నట్టుంది. కానీ ఐఎమ్ సర్ప్రైజ్డ్ దట్ ప్రమోద్ గారు, రాజు గారు వీళ్ళిద్దరూ అంత ఫ్రీడమ్ ఇవ్వడం ఇస్ రియల్లీ గ్రేట్. అంత అవుట్కమ్ అంత బ్యూటిఫుల్ గా వచ్చింది డెఫినెట్ గా. సో ఇప్పుడు 2 ట్రైలర్స్, ఒక టీజర్ ఒక ట్రైలర్ రిలీజ్ అయింది కదా బ్రో యాక్చువల్లీ. సో టీజర్ లో ఏమో కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ చూపించారు. లైక్ మోర్ డైలాగ్స్ నుంచి కానీ, యాక్షన్ నుంచి కానీ, మన సాయి కుమార్ గారి ఆయన క్యారెక్టర్ నుంచి కానీ కంప్లీట్ గా ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఉంది. ట్రైలర్ కి వచ్చేటప్పటికేనేమో లాట్ ఆఫ్ ఎమోషన్ కనిపిస్తుంది. ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఎమోషన్ కానీ, సాయి కుమార్ గారి క్యారెక్టర్ లో అసలు చాలా ఎమోషన్ కనిపిస్తుంది. సో వెయిటేజ్ ఎలా ఉంటది బ్రో ఈ సినిమాలో? ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషన్ వీటి మధ్యలో బ్యాలెన్సింగ్ ఎలా ఉంటది ఈ సినిమాలో? సో కంప్లీట్లీ బ్లెండ్ ఉంటది బ్రో. త్రూ అవుట్ ద ఫిలిం యుల్ గెట్ ఎంటర్టైన్మెంట్. నవ్వుతూనే ఉంటారు, పక్కా ఎంటర్టైన్ అవుతూ ఉంటారు. మీన్ వైల్ ఏంటి అంటే ఎమోషన్ విల్ బి ద పార్ట్ ఆఫ్ ద ఫిలిం. అండ్ when you get to the climax part, you'll be the last 20 minutes film, you'll feel like anything. I can't reveal it right now. And I'm pretty sure because for every film we used to wait for your review, and I'm literally waiting for SR Kalyanadapam review, and I literally waiting the what you feel for last 20 minutes. యా డెఫినెట్ గా బ్రో, డెఫినెట్. యాక్చువల్ గా నాకు ట్రైలర్ చూసినప్పుడు ఏదో ఉంది అని అయితే అనిపించింది. యు ఆర్ హైడింగ్. నేను మన ఓరుగల్లు టాకీస్ సుదీప్ బ్రోతో కూడా మాట్లాడాను. సో సుదీప్ బ్రోతో కూడా అదే చెప్పాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ సినిమాని 75 లొకేషన్స్ యుఎస్ లో రిలీజ్ చేయడం ఇస్ నాట్ అ జోక్ బ్రో. ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ అ జోక్. అండ్ అందులో ఇప్పుడున్న ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో జనాలు థియేటర్ కి వస్తారా రారా అన్న కైండ్ ఆఫ్ ఒక కన్ఫ్యూజన్ ఉంది, ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. బట్ సినిమాని బిలీవ్ చేశారు కాబట్టే సుదీప్ బ్రో మన ఓరుగల్లు టాకీస్ వాళ్ళు 75 లొకేషన్స్ లో సినిమాని రిలీజ్ చేయడానికి డేర్ చేస్తున్నారు. దట్ ఇట్ సెల్ఫ్ టాక్స్ వాల్యూమ్స్ అబౌట్ ద మూవీ. ఎగ్జాక్ట్లీ బ్రో, ఎగ్జాక్ట్లీ. అంటే నేను మన సుదీప్ అన్నతో రీసెంట్ గా నాకు భయం వేసింది బ్రో. బేసిక్ గా లిటరల్లీ 75 లొకేషన్స్ ఒక సెకండ్ సినిమా హీరో మీద పెట్టడం అనేది లిటరల్లీ ఇట్స్ ఎ హ్యూజ్ థింగ్. నాకు అంత బిగ్ రిలీజ్ అవ్వడం అనేది చాలా హ్యూజ్ థింగ్. కానీ అందరూ సినిమాని నమ్మాం బ్రో లిటరల్లీ. సో దిస్ ఫిలిం ఇక్కడ కూడా ఈవెన్ ఏపీ తెలంగాణలో ఒక మోర్ దెన్ 600 స్క్రీన్స్ రిలీజ్ అవుతున్నాయి. అంటే ఇంత గ్రాండ్ గా ఎందుకు రిలీజ్ చేస్తున్నాం అంటే ఈవెన్ ప్రొడ్యూసర్స్ మన ప్రమోదన రాజు అన్న కూడా ఫస్ట్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా సినిమా తీసే ప్రాసెస్ లో ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం, సెకండ్ లాక్డౌన్ లో మళ్ళీ ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు ఓటీటీ నుంచి ఎక్కువ ఆఫర్స్ వచ్చినా సరే ఇవ్వకపోవడం. వై వి వెయిటెడ్ దిస్ మచ్ అంటే ఏం లేదు బ్రో, లిటరల్లీ నాట్ బికాస్ ఆఫ్ మనీ. ఒకవేళ మనీ గురించి ఆలోచించుంటే ఈ రోజు సుదీప్ అన్న అన్ని లొకేషన్స్ లో రిలీజ్ చేయరు. అండ్ ఈవెన్ ప్రొడ్యూసర్స్ ఇన్ని రోజులు వెయిట్ చేయరు. బికాస్ కంప్లీట్లీ వీ బిలీవ్డ్ ఇన్ ఎస్ఆర్ కళ్యాణమండపం మూవీ. ఇంత ఎంటర్టైన్మెంట్ ఒక లార్జ్ స్కేల్లో ప్రతి ఒక్క ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా చేయాలని చెప్పి అందరి ప్రయత్నం. అండ్ లిటరలీ వీఆర్ వెయిటింగ్ బ్రో. అంటే సినిమా చాలా బాగా వచ్చింది, అందరూ చూసేశారు, టీమ్ అంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. జస్ట్ వీ వాంటెడ్ ఆడియన్స్ టు ఎక్స్పీరియన్స్ దిస్ ఫిలిం ఓన్లీ ఇన్ థియేటర్స్. మనకి ఎందుకు అంటే మనం ఎన్ని సినిమాలు బ్రో, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి కావచ్చు, వెంకీ, దుబాయ్ సీను, సొంతం ఈ సినిమాలు థియేటర్లకు వెళ్ళి మనం ఎంత గోల పెట్టింటాం, అందరం కలిసి ఎంత నవ్వుకుని ఉంటాం. సో ఆ నవ్వు ఒక 2-3 ఇంట్లో కూర్చున్నట్టు కాదు, థియేటర్కి వెళ్ళి ఒక 300 మంది మధ్యలో నవ్వుకోవాలి, ఆ కాన్వర్జేషన్స్ ఉండాలి అనే దానికోసమే ఈ సినిమా అందరూ ప్రయత్నం బ్రో. ఈవెన్ థ్యాంక్ యూ సుదీప్ అన్న ఫర్ రియల్లీ బిగ్ రిలీజ్ ఓవర్ దేర్. సుదీప్ బ్రో అదే చెప్పారు బ్రో. ఎగ్జాక్ట్ గా వాట్ డిడ్ యూ సే నౌ, లైక్ ఎగ్జాక్ట్లీ అదే చెప్పారు.
లైక్ వి బిలీవ్డ్ ఇన్ ద మూవీ అండ్ ఇట్ డిజర్వ్స్ సచ్ కైండ్ ఆఫ్ రిలీజ్. సో జనాలు వస్తారా రారా అనేది ప్రీమియర్ షో పడిపోతే అర్థమైపోద్ది బ్రో. మనం ఇంకేం చెప్పక్కర్లేదు. ప్రీమియర్ షో ఒకటి పడిపోయిందంటే ఆబ్వియస్ గా పీపుల్ విల్ డూ కమ్ టు ద థియేటర్స్. అండ్ మనకి ఎంత ఓటీటీలు ఎన్నున్నా, ఓటీటీలో ఎంత పెద్ద సినిమాలు వస్తున్నా ఏమొస్తున్నా, థియేటర్కి వెళ్ళి థియేటర్ లో కూర్చొని ఆ 3 hours ఏం డిస్టర్బెన్స్ లేకుండా ఓన్లీ సినిమా అండ్ మనం ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ బ్రో. అది అండ్ ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ దట్. ఒక మంచి సినిమా వస్తే మళ్ళీ లెట్స్ గెట్ బ్యాక్ టు ద థియేటర్స్ అండ్ లెట్స్ హ్యావ్ దట్ ఫన్ ఇన్ ద థియేటర్స్ అనేది చాలా మంది వెయిట్ చేస్తున్నారు. నేను ఇప్పుడు ఇక్కడ ఎవరితో మాట్లాడినా, ఇప్పుడు ఓటీటీలో సినిమా రిలీజ్ అయితే ఏం చేస్తాం, మనం చూస్తాం, పాజ్ చేస్తాం, బయటకు వెళ్తాం, వస్తాం, ఆ పక్కన ఏదో ఒక డిస్టర్బెన్స్ నడుస్తూ ఉంటది. ఇట్ ఈస్ నాట్ ద వే టు వాచ్ మూవీ. ఎగ్జాక్ట్లీ. మీరు యూ టుక్ అ గ్రేట్ కాల్ రిలీజింగ్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్. ఓటీటీలో నిజంగా అంత ఫన్ వచ్చి ఉండేది కాదు. లైక్ లేదు బ్రో, అంటే పర్టికులర్లీ ఎస్ఆర్ కళ్యాణమండపం ఫిలిం వై అనే దానికి ఏంటంటే బ్రో, మనం ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నాం చెప్తున్నాను. అంటే ఖచ్చితంగా రేపు మీరు అందరూ థియేటర్లో కూర్చోగానే విత్ ఇన్ 6 minutes మీరు దాంట్లోకి వెళ్ళిపోతారు బ్రో. యూ లాఫ్, యూల్ ఎంజాయ్, యూల్ ఎక్స్పీరియన్స్ ఇట్. మీరు అరుస్తారు, గోల చేస్తారు. లిటరల్లీ ఇప్పుడు రిలీజ్ అయిన 3 songs చాలా మంచి హిట్ అయ్యాయి. 3 songs కన్నా మూవీలో ఇంకో 3 songs ఇంకా బాగా నచ్చుతాయి మీకు. లిటరల్లీ గోల చేస్తారు. ఇది మన సినిమా బ్రో, లిటరల్లీ మన ఎమోషన్. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాడు ఎలా ఉంటది, వాడి లైఫ్ స్టైల్ ఎలా ఉంటది, వాడి కోరికలు ఏముంటాయి, వాడు వాట్ హీ వాంట్స్ ఇన్ లైఫ్, సో వాడు ఫ్రెండ్స్తో ఎలా ఉంటాడు, ఫ్యామిలీతో ఎలా ఉంటాడు, ప్రతి ఒక్కడికి మనందరికీ ఒక అచీవ్ చేయాలని ఒక చిన్న థింగ్ ఒకటి ఉంటుంది. సో I wanted everyone to recollect their life, recollect their father, recollect their mother, whatever their emotions. థియేటర్లో కూర్చొని అలోన్గా రీకలెక్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను బ్రో. అందుకనే ఐ వాంటెడ్ దిస్ ఫిలిం టు వాచ్ ఓన్లీ ఇన్ థియేటర్స్. మీరు అన్నట్టు ఆ మధ్యలో ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళడం, లైక్ లిటరల్లీ ఇంటర్వెల్ సాంగ్ అప్పుడు ఆపేసేయడం, సాంగ్స్ స్కిప్ చేయడం, మన చేతిలో అన్నీ ఉన్నాయి కదా ఆప్షన్స్ అని, మన పక్కన ఎవరు లేకన్నా మనం ఒకరిమే కూర్చొని సినిమా చూడడం, ఇది కాదు. పక్కన గోల్ ఉండాలి, మనకు తెలియని మొహం పక్కన ఉండాలి. వాడు మనకు తెలియని అక్కడ చాలా మంది పరిచయం అవుతారు మనకి థియేటర్లో. చాలా మంది మొహాలు మనకు అక్కడే తెలుస్తాయి. వాడు మళ్ళీ ఎక్కడ కనిపిస్తాడో మనకి తెలియదు, కానీ ఇక్కడ థియేటర్లో పరిచయమైన వ్యక్తులు మళ్ళీ మనకు సూపర్ మార్కెట్లో కనిపిస్తూ ఉంటారు, చాలా చోట్ల కనిపిస్తూ ఉంటారు. సో వీ వాంట్ టు ఎక్స్పీరియన్స్ సచ్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ ఇన్ థియేటర్స్ బ్రో. సో అందుకనే నిజంగా మీరు అన్నట్టు రిస్క్ ఫ్యాక్టర్ బ్రో. ఒక సినిమా, దిస్ ఈజ్ నాట్ ఏ బిగ్ స్టార్ ఫిలిం, ఒక పెద్ద హీరో సినిమా కాదు ఇది. లిటరల్గా అయినా ఇంత బిగ్ రిలీజ్కి వెళ్ళడం ఏంటి అంటే లిటరల్లీ ఎవ్రీ వన్ బిలీవ్డ్ ఇన్ ఇట్. అండ్ మనం వీఆర్ లిటరల్లీ వెయిటింగ్. అండ్ యుఎస్ ఆడియన్స్ ఎందుకు క్రూషియల్ అంటే మీరు ఫస్ట్ మీరే చూసే సినిమాని. మేము కూడా ఈవెన్ నేను యాక్ట్ చేసినా కానీ, నేను చేసినా, ఇప్పుడు మేము ఏంటంటే ఒక 12:30 నుంచి దాటిన తర్వాత ఇలా పట్టుకొని ఉంటాం ఫోన్. మీరు రివ్యూ ఏం రాస్తారు, మీకు ఎలా నచ్చింది, మీకు నచ్చితేనే సినిమా ఏంటి అంటే రేపు థియేటర్స్ నుంచి ఈ పక్క నుంచి అందరూ బయటకు వస్తారు. ఎవ్రీ వన్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ రివ్యూను. బికాస్ కానీ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. చాలా మంది మాకు చెప్తుంటారు, అంటే సినిమా పడిపోతే రివ్యూ వస్తుంది అది ఇది అంటే, అవర్ ఫిలిం ఐ వాంటెడ్ యువర్ రివ్యూస్. నా సినిమాకి బాగాలేకపోతే మీరే మొహం మీద బాగాలేదని చెప్పాలి ఫస్ట్, బాగుంటే బాగుందని చెప్పాలి. లిటరల్లీ మీరు ఇచ్చే రివ్యూ కోసం నేను చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నాను. యా, వన్ థింగ్ ఇస్ బ్రో, అంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మన ఆడియన్స్ చాలా మంది ఈ రివ్యూస్ గురించి వెయిట్ చేసి సినిమాకి వెళ్దామా లేదా అని డిసైడ్ చేసుకుంటూ ఉంటారు కదా, లార్జర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్. అండ్ అది అన్ఫార్చునేటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. ఒక సినిమాని వాళ్ళు చూడటం కోసం వేరే వాడి ఎవడో, ఇప్పుడు నేనైనా సరే, ఈవెన్ మై ఛానల్, మై రివ్యూ, వాట్ ఎవర్ ఇట్ ఇస్, సో అది చూసి డిసైడ్ చేసుకోవడం అనేది నాకు కొంచెం, సినిమాని ట్రైలర్ చూసి డిసైడ్ చేసుకోండి సినిమాకి వెళ్దామా వద్దా, తర్వాత సినిమా చూసేసి అప్పుడు వచ్చి రివ్యూ చూడండి మ్యాచ్ అయిందా లేదా. ఇప్పుడు ఒకవేళ మీకు సినిమా బాగుంటే మీరు బయటకు వచ్చి మీ ఫ్యామిలీకో ఫ్రెండ్స్కో 10 మందికి ఈ సినిమా బాగుందిరా, నాకైతే బాగానే అనిపించిందిరా, రివ్యూస్ ఎలా ఉన్నా సరే అని చెప్పండి. సినిమా బాగాలేకపోతే ఆబ్వియస్ గా ఫ్రమ్ ద బిగినింగ్ అది అలాగే వస్తుంది వేవ్. సో దాన్ని మనం ఏం చేయలేము. సో నాకు తెలిసినంత వరకు బ్రో, ఎస్ఆర్ కళ్యాణ మండపం రివ్యూస్ సంగతి పక్కన పెట్టేస్తే వర్డ్ ఆఫ్ మౌత్ నుంచి బాగానే మంచి టాక్ వస్తుందని అయితే ఆ ట్రైలర్ టీజర్ చూసినప్పుడు అయితే అనిపించింది బ్రో. ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్ అయితే మీరు ఆ సినిమాలో చూపిస్తున్నారు, లైక్ ఆ కాలేజ్ గోయింగ్ కిడ్స్, నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి, ఒక మంచి ఫాదర్ అండ్ సన్ ఆ క్లాష్, ఆ రిలేషన్షిప్, ఆ కొడుకు బాగుపడతాడా లేదా, అసలు ఏంటి ఎలా అయిపోతున్నాడా అన్న కైండ్ ఆఫ్ ఆ ఫియర్, అవన్నీ బాగా ఎస్టాబ్లిష్ చేసినట్టే అనిపించింది నాకైతే ట్రైలర్ లో. సో ఐ థింక్
ఆ ఏజ్ గ్రూప్ ఎవరైతే మీరు టార్గెట్ చేస్తున్నారో మీ క్యారెక్టర్ నుంచి వాళ్ళందరూ నాకు తెలిసి డెఫినెట్ గా దే విల్ ఎంజాయ్, దే విల్ హ్యావ్ అ బ్లాస్ట్. అండ్ ఫాదర్ క్యారెక్టర్స్ సాయి కుమార్ గారి క్యారెక్టర్ నుంచి ఐ థింక్ లాట్ ఆఫ్ అవర్ మన ఫాదర్స్ అందరూ కనెక్ట్ అవుతారు అనుకుంటా. అరే మనం కూడా లిటరలీ బ్రో, ఐ కాంట్ రివీల్ ఇట్ రైట్ నౌ మీరు ఎంత కనెక్ట్ అవుతారు అని చెప్పి. నేను ఎందుకు ఒక్కొక్క ఫిలింకి ఒక్కొక్క భయం ఉంటుంది బ్రో, అంటే ఏంటి అని చెప్పి. వెన్ ఇట్ కమ్స్ టు ఎస్ఆర్ కళ్యాణ మండపం, ప్యూర్లీ మ్యాజిక్ బ్రో. ఐఎమ్ సేయింగ్ యూ, ఇట్స్ కంప్లీట్లీ ప్యూర్లీ మ్యాజిక్. అది ప్రతి ఒక్క ఎవ్రీడే అది సెట్ లో జరిగింది. ఇప్పుడు కూడా దాన్నే బిలీవ్ చేస్తున్నాం. నాకు సినిమా మీకు నచ్చుతుందా నచ్చదా అనే డౌటే లేదు నాకు, దాని గురించి కంగారుగా లేదు 1% కూడా. జస్ట్ ఐ వాంటెడ్ ఎవ్రీ వన్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ ఫిలిమ్స్ అంతే. మనకు ఒకటి అనిపిస్తుంది బ్రో, మనకి చాలా గట్టిగా నమ్మి చాలా బాగా వస్తుంది మనకి. మన ఫ్రెండ్కి ఎవరికన్నా ఒక గిఫ్ట్ బాగా తయారు చేసి బాగా ఇది వాడు డైరెక్ట్ గా చూస్తే చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతాడు అని చెప్పి దాన్ని చాలా బాగా వాడు ఎప్పుడెప్పుడు చూస్తాడని చూస్తాం. వాడు నాకు రావడం కుదరడం లేదు, నువ్వు ఇంటికి పార్సల్ పంపించేయండి అన్నాడు అనుకోండి, వాడు మన కళ్ళ ముందు కాకుండా వాడు ఇంట్లో వాడు ఓపెన్ చేసుకొని పార్సల్లో జస్ట్ ఫోన్ మీద రికార్డ్ చేసి వాడు ఎక్సైట్మెంట్ పంపిస్తే మనకి ఎక్సైట్మెంట్ నచ్చదు. ద సేమ్ గిఫ్ట్ గిఫ్ట్ ఏం మారట్లేదు. కానీ నాకేంటి అంటే సేమ్ హియర్ ఆల్సో సేమ్ సిచ్యువేషన్. నాకు ఫిలిం ఇంట్లో కూర్చున్నా నచ్చితే నచ్చుతుంది, కానీ ఏంటి అంటే ఆ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది చూడండి ఒకటి, ఆ కనెక్టివిటీ, ఆ 70mm లో నేను వాళ్ళకి దగ్గరగా కొంచెం కనెక్ట్ అయ్యి చేసే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా, అందరూ ఇది థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వాలి. అదొక్కటే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇట్ కేమ్ అవుట్ రియల్లీ నైస్. మీరందరూ లిటరల్ గా, పర్టికులర్లీ యుఎస్ ఆడియన్స్ అయితే మీరు లిటరల్ గా గోల్ చేస్తారు థియేటర్కి వెళ్ళి. ఇట్స్ నాట్ ఏ సాఫ్ట్ మూవీ, ఇట్స్ ఏ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్. మీరు వెళ్ళి గోల్ చేస్తారు, అన్ని రీకలెక్ట్ చేసుకుంటారు. మీరు అన్నట్టు ప్రతి ఒక్క ఫాదర్ ఎమోషన్ అయితే చాలా బలంగా ఉంటుంది. ఐ కాంట్ రివీల్ ఇట్ నౌ. యా అది కనిపిస్తుంది బ్రో, డెఫినెట్ గా కనిపిస్తుంది. సో బేసిక్ గా చాలా మంది ఈ సినిమాని చూసినప్పుడు అరే చిన్న సినిమా కదా, కిరణ్ ఇప్పుడిప్పుడే అప్కమింగ్ కదా, ఓటీటీకి ఇచ్చేయచ్చు కదా, థియేటర్కి ఎందుకు వెళ్తున్నారు అనే వాళ్ళకి దట్స్ ది ఆన్సర్. లైక్ ఎగ్జాక్ట్లీ కంటెంట్ లో బిలీఫ్ ఉంది, జనాల్ని ఎంటర్టైన్ చేయాలి అన్న ఆశ ఉంది. సో అది థియేటర్స్ లోనే పడితేనే ఆ ఫిల్మ్ కి ఆ కిక్, థియేటర్ లో చూస్తేనే ఆ కిక్. కాబట్టి అలా అనుకునే వాళ్ళందరికీ దట్స్ ది ఆన్సర్. సో గో టు ది థియేటర్స్, హ్యాపీగా సినిమా థియేటర్ లో చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ డిపెండింగ్ ఆన్ దాట్, లైక్ ఫస్ట్ డేనే చూడాలని లేదు కదా సినిమా, మీరు ఫస్ట్ డేనే వెళ్ళాలి అన్న గ్యారంటీ ఏం లేదు, ఎవరు ఫోర్స్ చేయరు. హ్యాపీగా వీకెండ్ లో, ఇప్పుడు యుఎస్ ఆడియన్స్ కూడా బ్రో నేను వాళ్ళకి కూడా అదే చెప్తాను, వీకెండ్ లో చూడండి. మేక్ ష్యూర్ మనకి ఇక్కడ డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయి, ఒక్కొక్క సినిమా చాలా డిఫరెంట్ టైమింగ్స్ లో పడుతూ ఉంటది. ఒకవేళ కరోనా ఫియర్ ఉంది అంటే మంచి ఆడ్ టైంకి వెళ్తే థియేటర్ లో ఎవడు ఉండడు, హ్యాపీగా మనం మన గ్రూప్ తో మనం వెళ్ళొచ్చు, హ్యాపీగా థియేటర్ లో కూర్చొని మన గ్రూప్ తో మంచిగా సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ ఆ కోవిడ్ ఫియర్ జనాలు ఉండిపోతారేమో అది అనుకుంటే. లేదు, యుఎస్ లో ఇట్స్ ఆల్రెడీ గుడ్ నౌ, ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ గుడ్ రైట్ నౌ. పీపుల్ ఆర్ కమింగ్ అవుట్, థియేటర్స్ ఆర్ ఓపెనింగ్, హాలీవుడ్ మూవీస్ ఆర్ కమింగ్. నేను లాస్ట్ టైం థియేటర్స్ కి వెళ్ళినప్పుడు జనాలు వస్తున్నారు. హాలీవుడ్ మూవీస్ అయితే థియేటర్ ఇస్ ఫుల్ బ్రో. ప్రీమియర్ షోకి థియేటర్ ఇస్ ఫుల్. సో ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్ లాస్ట్ టైం నేను లాక్డౌన్ తర్వాత మూవీకి వెళ్ళినప్పుడు. సో ఆబ్వియస్ గా జనాలు వస్తున్నారు, సో జనాలు రావట్లేదు అన్న భయం ఏం లేదు, ఎవ్రీబడి ఆర్ సేఫ్. సో థియేటర్కి వెళ్ళి చూడాలి అనుకుంటే హ్యాపీగా థియేటర్కి వెళ్ళి చూడండి. అండ్ ఓటీటీకి మాత్రం ఇప్పుడల్లా ఇవ్వద్దు బ్రో, థియేటర్ లో జనాల్ని బాగా ఎంజాయ్ చేయనిచ్చి అప్పుడు బాగా థియేటర్ లో కలిపి అప్పుడు ఓటీటీకి ఇస్తే చాలా బాగుంటది. సో కమింగ్ ఇన్ టు ద మూవీ బ్రో, సో మన మ్యూజిక్ గురించి మాట్లాడుకుందాం బ్రో ఒకసారి. సో మీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా మ్యూజిక్ లో, ఆర్ ఇట్ ఇస్ కంప్లీట్లీ మన చేతన్ కంప్లీట్ గా తన ఫ్రీడమ్ అయినా ఈ మ్యూజిక్ ఇంత సాంగ్స్ ఇంత బ్యూటిఫుల్ గా ఇంత వండర్ఫుల్ గా సక్సెస్ అవడానికి, క్లిక్ అవడానికి రీజన్? కంప్లీట్లీ బ్రో, చేతన్ భరద్వాజ్ గారు తను ఏదైతే మనం కథ చెప్పినప్పుడు ఇలా కోరుకుంటున్నాం, ఇలా మనం ఏదైతే మనం జస్ట్ యాజ్ ఎ రైటర్ గా నేను ఇన్వాల్వ్ అయినాను కాబట్టి జస్ట్ మన ఇన్పుట్స్ ఇవ్వడం వరకు మన వరకు ఉంది. బట్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంట్ అండ్ వాట్ వీ థాట్ వాట్ విల్ బి ద బెటర్ ఫర్ ద ఫిలిం కంప్లీట్లీ చేతన్ భరద్వాజ్ గారు ఇచ్చారు. అండ్ మోర్ ఆఫ్ దట్ దానికి భాస్కర్ పట్ల గారు కావచ్చు, కేకే గారు కావచ్చు, సిసిరాంగ్ గారు కావచ్చు, అనురాగ్ కులకర్ణి గారు కావచ్చు, వీళ్ళందరూ దే లైక్ ఇప్పుడు ఈ రోజు మ్యూజిక్ ఏమైందో మీకు తెలుసు. చుక్కల్ చుండి పాట ఎంత వైరల్ అవుతుందో, చూసేలే కలరే పాట ఎంత వైరల్ అవుతుందో, రేపు రిలీజ్ అవ్వని సాంగ్స్ థియేటర్ లో మీరు ఎంత ఎంజాయ్ చేస్తారు, ఇవన్నీ నాకు తెలుసు. అంటే కంప్లీట్లీ రేపు మ్యూజికల్ పరంగా, సౌండ్ పరంగా యుల్ హ్యావ్ ఫీస్ట్ ఇన్ థియేటర్స్.
యా మ్యూజిక్ ఇస్ రియల్లీ గుడ్ బ్రో. నేను యాక్చువల్ గా ఫస్ట్ టైం సాంగ్స్ విన్నప్పుడు కూడా అరే వండర్ఫుల్ సాంగ్స్. ఇప్పుడు బేసిక్ గా ఒక సినిమాకి క్రేజ్ తీసుకొచ్చేది సాంగ్సే బిఫోర్ ద ట్రైలర్. ఒక సాంగ్ మంచి క్రేజ్ తీసుకొస్తుంది, దాని తర్వాత ట్రైలర్స్ విల్ కమ్ అండ్ పికప్. అండ్ చేతన్ భరద్వాజ్ గారు వి డిడ్ అ గ్రేట్ జాబ్, వెరీ గుడ్ జాబ్ విత్ మ్యూజిక్. సో సో కమింగ్ టు మన సినిమాలో క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే బ్రో, సాయి కుమార్ గారితో యాక్టింగ్ ఎలా ఉంది బ్రో? అసలు సాయి కుమార్ గారు అంటేనే మనకి ఒక లెజెండరీ పర్సనాలిటీ. ఆయన వాయిస్, ఆయన ఆయన అగ్ని ఆ క్యారెక్టర్ గుర్తొస్తుంది, ఆయన బేస్ వాయిస్, ఆ స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్. సో ఆయన చేత ఇలా కొంచెం ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఒక ఫాదర్ రోల్ లో పెట్టి అందులో ఆయన క్యారెక్టర్ నుంచి కూడా ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుంది, నాట్ జస్ట్ అండ్ లాట్ ఆఫ్ ఎమోషన్ కనిపిస్తుంది. సో హౌ డిడ్ యూ డిసైడ్ అండ్ సాయి కుమార్ గారే సెట్ అవుతారు ఈ క్యారెక్టర్ కి అనేది ఎట్లా ఎట్లా మీరు రీచ్ అయ్యారు బ్రో ఆ ఒపీనియన్ కి? అదే బ్రో, ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు ఇప్పుడు సాయి కుమార్ గారు అంటే మనందరికి ఆ ఒపీనియన్ ఉంది. ఈజ్ లైక్ స్ట్రాంగ్, తన వాయిస్ చాలా పేస్ ఉంటది, ఇలా మాట్లాడతారు, ఇలా ఉంటది అని. ఎప్పుడైతే క్యారెక్టర్ అనుకున్నామో ఈ క్యారెక్టర్ లో కంప్లీట్లీ డిఫరెంట్, ఒక కామెడీ టైమింగ్ ఉండాలి, ఎటకారం ఉండాలి, ఒక రెక్లెస్నెస్ కైండ్ ఆఫ్ థింగ్ ఉండాలి, ఈ మీన్ వైల్ ఇన్నోసెన్స్ ఉండాలి, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే హీరోయిజం కూడా ఉండాలి. సో ఇన్ని ఎలిమెంట్స్ ఎవరిలో ఉంటాయని చూస్తుంటే మాకు సాయి కుమార్ గారు కంప్లీట్లీ యాప్ట్ అనిపించింది. అంటే మేబీ ఇంతవరకు ఇలా చేశారు కాబట్టి ఇలా కొత్తగా కానీ సాయి కుమార్ గారు ప్రయత్నించగలిగితే ఆడియన్స్ కి ఫీస్ట్ అని మాకు అనిపించింది. సో వెన్ వి అప్రోచ్ టు హిమ్, తను కూడా అదే భయం, ఇంతవరకు ఎప్పుడు ప్రయత్నించలేదు కదా, ప్రయత్నించలేదమ్మా ఎలా ఉంటది ఏంటి అని చెప్పి సార్ కంప్లీట్ గా నాకు ఒకటే మాట అన్నారు ఫస్ట్ డే సెట్ లో, నాకు ఎలా ఉండబోతున్నది నాకు తెలియదు, కంప్లీట్ గా నమ్మి చేసేస్తున్నాను, ఏదేమైనా సరే రెస్పాన్సిబిలిటీ నువ్వేం చెప్పారు సార్. నేను అంటాను లేదు సార్ నన్ను నమ్మండి సార్ అంటే, ద సెకండ్ డే నుంచి ఇట్ సెల్ఫ్ ద సెట్ మొత్తం మారిపోయింది. ఈవెన్ వాళ్ళ అసిస్టెంట్స్, వాళ్ళ టీమ్, పర్సనల్ స్టాఫ్ వచ్చి నా దగ్గరికి 30 years గా మా సార్ని మేమే ఇలా చూడలేదు, అసలు అదిరిపోయిందని అంటే, రేపు మనందరికీ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ బ్రో సాయి కుమార్ గారు. సో వెరీ ఎక్స్ట్రాడినరీ. రేపు మీరు సాయి కుమార్ గారి గురించి, ధర్మ క్యారెక్టర్ గురించి చాలా రోజులు మాట్లాడుకుంటారు, ఎందుకంటే మన ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే ఎమోషన్. యా అది ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది బ్రో. ట్రైలర్ చూస్తేనే ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్ లో అండ్ సాయి కుమార్ గారు లైక్ వీ కెన్ సీ దట్ ఎమోషన్, ఆ రిలేషన్షిప్ ఆయన ఆయన క్యారెక్టర్ లో, ఆయన కళ్ళల్లో, ఆయన వాయిస్ లో కనిపిస్తుంది. ఆయన వాయిస్, ద వే హీ టెల్స్ ద డైలాగ్, ఆ ఎటకారం డైలాగ్ చెప్పేటప్పుడు కానీ, ఆ ఎఫెక్షన్ చెప్పేటప్పుడు కానీ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. నాకు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్స్ ఫర్ మీ టు వాచ్ దిస్ మూవీ ఆఫ్టర్ యూ ఇస్ సాయి కుమార్ గారు. లైక్ ఎట్లా చేశారు ఏంటి, అసలు చాలా రోజులు అయిపోయింది సాయి కుమార్ గారిని కూడా ఒక మంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ రోల్ లో ఒక సినిమాలో చూసి. అండ్ ఆయన్ని చూడడానికి కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ మూవీకి వెళ్ళడానికి. సో మన శ్రీకాంత్ అయ్యంగార్ క్యారెక్టర్ గురించి చెప్పండి బ్రో. ఆయన్ని యాక్చువల్ గా ఐ థింక్ ట్రైలర్ లో చాలా ఫ్యూ షార్ట్స్ లోనే కనిపించారు కదా, అండ్ ఐ థింక్ దెర్ ఇస్ నో డైలాగ్ కూడా నాకు వినిపించిందో లేదో గుర్తులేదు. సో ఆయన క్యారెక్టర్ గురించి చెప్పండి బ్రో. He's playing negative role in this film, bro. He's playing negative role. The character name it's Takattu Paparao. The guy who grabs everyone's property kind of thing untadi. Chinna comical touch tho, chinna villanism shades tho untadi, and literally very happy to work with him. You are going to see that. Tanaki tana voice lo gaani tanu chese chinna magics konni untayi, which I like a lot, and avi cinema lo inka chaala baga workout ayyayi. Cool. So లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మన హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కొంచెం, ఈ హీరోయిన్ కూడా మంచి కమర్షియల్ క్యారెక్టర్ లానే ఉంది. ద వే షీఈస్ ట్రైలర్ లో మిమ్మల్ని తిట్టడం, ఆ క్యారెక్టర్ ని తిట్టడం, లైక్ మీరు వెనకాలబడి ఏడిపిస్తుంటే ద వే షీఈస్ రియాక్టింగ్, మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ సూపర్ గా కనిపిస్తున్నాయి. సో ప్రియాంక, హౌ డిడ్ యూ సెలెక్ట్ హర్ ఫర్ దట్ క్యారెక్టర్? ఎగ్జాక్ట్లీ బ్రో, మీరు చెప్పినట్టు స్క్రీన్ పైన చాలా అల్లరి ఉంటది, గోల్ ఉంటది. మనం ఒక అందమైన అమ్మాయి వెనకాల పడుతుంటే అమ్మాయి దాగకూడదు మనల్ని, అలాంటి ఒక పర్సనాలిటీ కావాలి. అంటే ఒక రగ్గుడ్ థింగ్ ఒకటి ఉంటది కదా, అలా ఉండాలి, కొంచెం యాటిట్యూడ్ కైండ్ ఆఫ్ థింగ్ ఉండాలి అనుకున్నప్పుడు, మీన్ వేల్ ఏంటి అంటే మనకు తెలుగు ఫేస్ ఉండాలి, యాస ఉండాలి, రాయలసీమ యాస ఉండాలి అని చెప్పి, తనది అనంతపురం, తనకి కొంచెం అది ఈజీగా గ్రాప్ చేస్తుంది అని చెప్పి తనని తీసుకోవడం జరిగింది. రేపు స్క్రీన్ పైన మా ఇద్దరి గోల మీకు చాలా బాగా నచ్చుతుంది. యా గోల ఆల్రెడీ ట్రైలర్ లో కనిపిస్తుంది బ్రో. లైక్ ఫస్ట్ ట్రైలర్ నుంచి సెకండ్ ట్రైలర్ రెండు వీడియోస్ లోనూ శుభ్రంగా కనిపిస్తుంది గోల. సో అదే
దట్ ఈస్ వన్ ఐ థింక్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ ఇన్ దిస్ మూవీ. జనాలు ఎంజాయ్ చేయడానికి మంచి స్కోప్ ఉంది అక్కడ. సో ఇప్పుడు ఈ ట్రైలర్ లో బ్రో నేను చూసినప్పుడు సాయి కుమార్ గారితో మీరు లైక్ ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఏదో క్లాష్ ఉంది, మాట్లాడుకోవట్లేదు, ఎప్పుడు మాట్లాడతాడు వీడు మళ్ళీ అన్న కైండ్ ఆఫ్ ఏదో క్వశ్చన్ మార్క్ ఉంది. సో అది మేబీ రివీల్ చేసినట్టు అవుతుందేమో కానీ అది దట్ ఈస్ ది ఎమోషన్ విచ్ వీఆర్ లుకింగ్ ఎట్ బ్రో. ఇస్ దట్ ఎ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఇన్ దిస్ మూవీ? Yes, exactly. You catch the point, bro. That is the emotion what the film is for. యా. సో అదైతే ట్రైలర్ లో డెఫినెట్ గా కనిపిస్తుంది. వాట్ ఈస్ ఏదో ఉంది, సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. అండ్ వీళ్ళిద్దరు మళ్ళీ ఎట్లా ఏది ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టైమ్, వాట్ ఈస్ ద రీజన్ దీస్ గైస్ విల్ గెట్ బ్యాక్ టు ఈచ్ అదర్, మళ్ళీ ఫాదర్ అండ్ సన్ ఎలా రీచ్ అవుతారు అని. సో దట్ ఫస్ట్ టైం ఫైట్స్ ట్రై చేసినట్టున్నావు కదా బ్రో ఈ మూవీలో. సో రాజావారు రాని వారిలో అసలు ఫైట్ గీట్ అనేది ఏం లేదు, కంప్లీట్ గా సైలెంట్, అసలు వాయిస్ కూడా అంత గట్టిగా బయటికి రాదు. ఫ్రెండ్స్ గోల్ చేస్తుంటారు కానీ ఆ క్యారెక్టర్ మాత్రం రాజావారు రాని గారిలో అలాగే సైలెంట్ గా ఉంటారు. సో ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నా సరే గోల మీ క్యారెక్టర్ నుంచే వస్తుంది ఈ సినిమాలో. పక్కన ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నా కూడా మెయిన్ గా ఎంటర్టైన్మెంట్ గోల మీ క్యారెక్టర్ నుంచి వస్తుంది. సో ఆ ఫైట్స్ ఎలా ఉంది బ్రో ఎక్స్పీరియన్స్? వాట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్ ట్రైయింగ్ అవుట్ ఫైట్స్ అండ్ అవి ఎలా వర్కౌట్ అయినాయి మూవీలో? అంటే బేసిక్ గా రిస్క్ ఫ్యాక్టర్ బ్రో. మీరు అన్నట్టు ఒక సెకండ్ సినిమాకి ఇలాంటి సినిమా అటెంప్ట్ చేయడమే మాకు తెలిసి ఇది చాలా రిస్క్ ఫ్యాక్టర్ అని. ఏ మాత్రం తేడా జరిగినా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి, పల్లెకి వెళ్ళి పొలం దున్నుకోవాలి. నాకు తెలుసు ఆ క్లారిటీ ఒకటైతే ఉండింది. అండ్ ఫస్ట్ టైం ఫైట్స్ ట్రై చేస్తున్నప్పుడు రిస్క్ ఫ్యాక్టరే. ఎందుకంటే మీటర్ ఒక్కరో అటు ఇటు దాటే కానీ యాక్సెప్టెన్స్ లేదు ఆడియన్స్ దగ్గర నుంచి అంటే కంప్లీట్లీ బ్యాక్అవుట్ అయిపోద్ది. వీ బిలీవ్డ్ ఇట్ బ్రో కంప్లీట్లీ. నా గురించి నేను బిలీవ్ చేశాను, చోటు బై బిలీవ్ చేశాడు, ఈవెన్ ద ఫైట్ మాస్టర్ శంకర్ గారు. సో ఏంటి అంటే లేదు, ఈ పర్సనాలిటీకి మనకు ఉన్నదానికి ఒక కాలేజ్ కుర్రాడు రియల్గా కొడితే బిలీవబిలిటీకి ఎలా ఉంటుంది చేద్దామనే ప్రయత్నం చేశాము. అండ్ ఐ హోప్ అది మీకు చాలా బాగా నచ్చుతుంది. అంటే ఒక ఎక్కడే కానీ ఇప్పుడు ప్రాపర్గా ద స్క్రిప్ట్ అయితే ఎక్కడే సెకండ్ సినిమా హీరో కావచ్చు, కొత్త హీరో మీటర్లో ఉండదు బ్రో స్క్రిప్ట్. ఇట్స్ ఎ బిగ్ స్పాన్ ఆఫ్ స్క్రిప్ట్ వేర్ ఐ ఫిట్ ఇన్. కిరణ్ అబ్బవరం అనేవాడు దాంట్లో ఫిట్ ఇన్ అయ్యాడు. సో దాని యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుంది అనేది రేపు నేను కూడా వెయిటింగ్ బ్రో, మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు. యాజ్ ఆఫ్ నౌ టీజర్ ట్రైలర్ అయితే బాగా రిసీవ్ చేసుకున్నారు, అది స్క్రీన్ పైన ఎలా రిసీవ్ చేసుకుంటారు కంప్లీట్ గానే చూస్తున్నాను. అండ్ ఇట్స్ ఎ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ బికాస్ ఐ లవ్ ద ఫైట్స్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రో సి నార్మల్ గా ఐఎమ్ నాట్ డిమీనింగ్ ఎనీబడి ఎల్స్, బట్ కొంతమంది ఫైట్స్ చూసినప్పుడు అబ్బా ఇది ఏంట్రా బాబు మరీ టూ మచ్ గా చూపిస్తున్నారు, అది ఆ సెట్ అవ్వట్లేదు కదా అన్నట్టు అనిపిస్తుంది. కానీ ట్రైలర్ పరంగా అయితే ఫైట్స్ చూసినప్పుడు ఆ ఫీలింగ్ అయితే రాలేదు. లైక్ అది మరీ ఇట్లా ఫిజిక్స్ ని రీడిఫైన్ చేసే ఫైట్స్ లాగా అట్లా ఏం లేవు, న్యాచురల్ గానే అనిపించింది. అండ్ ద వే యూ కన్వేడ్ దట్ ఫైట్, దట్ ఆ ఎమోషన్ ఫైట్ లో అది బానే ఉంది బ్రో. అంటే యాక్సెప్టబుల్ గానే ఉంది. ఆ ఫియర్ అయితే డెఫినెట్ గా ఐ థింక్ మర్చిపోవచ్చు. ఆ ఫైట్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ఐ థింక్ ఇట్ కేమ్ అవుట్ వెల్. సో మన శ్రీధర్ కదా బ్రో డైరెక్టర్ ఈ మూవీకి. మీ ఇద్దరికి మంచి ర్యాప్ ఉందని చెప్పారు. లైక్ ఆయన ఇంతకు ముందు షార్ట్ ఫిల్మ్స్ ఎడిట్ చేశారు కాబట్టి యూ బిలీవ్డ్ ఇన్ హిమ్, యూ గేవ్ హిమ్ దిస్ డైరెక్షన్ ఆపర్చునిటీ. సో ఆ సుధీర్ ఎంత హోంవర్క్ చేశారు బ్రో యాక్చువల్లీ ఈ సినిమాని మిమ్మల్ని, అంటే ఈ నువ్వు రాసిన స్క్రిప్ట్ కి 100% జస్టిఫికేషన్ ఇవ్వడానికి, ఆ స్క్రిప్ట్ ని కరెక్ట్ గా అనుకున్న విధంగా స్క్రీన్ మీదకి రావడానికి, ట్రాన్స్లేట్ చేయడానికి ఆయన ఎంత హోంవర్క్ చేశారు బ్రో? లిటరల్ గా శ్రీధర్ భయ్య, చోటు భయ్య ఏంటి అంటే ఫస్ట్లీ మై లైక్ నో లిటరల్లీ నాకు లిటరల్లీ బ్లెస్డ్ థింగ్ ఏంటి అంటే హీ బిలీవ్డ్ ఇన్ మీ. ఓకే, కిరణ్ అనేవాడు ఇది ఆలోచించాడు అంటే దాంట్లో ఏదో ఉంటుంది, వీడు ఇది అనుకున్నాడంటే ఏదో ఉంటుంది అని ఒక నన్ను బిలీవ్ చేయడం వల్ల ఏమైందంటే కంప్లీట్లీ హీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ టెక్నికల్ ఫ్యాక్టర్స్. ఓకే, మనం దీన్ని ఎలా డ్రైవ్ చేయొచ్చు, కిరణ్ ఎలా చూపించవచ్చు, ఇన్ని రోజులు మన పక్కన ఉన్నాడు కదా, కిరణ్ మీటర్ ఎలా ఉంటుంది, కిరణ్ ఎలా చూపించవచ్చు, వేరే క్యారెక్టర్స్ని ఎలా కొత్తగా చూపించవచ్చు, టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎలా తీసుకెళ్లొచ్చు, మన దగ్గర ఇప్పుడు ఒక కథ పక్కా కమర్షియల్ కథ ఉంది, దీన్ని స్టైలిష్గా ఎలా చూపించవచ్చు అని చెప్పి హీ లిటరలీ వర్క్డ్ ఆన్ టెక్నికల్ ఆస్పెక్ట్స్. అంటే బేసిక్గా అందరికి భయం ఏముంటుంది బ్రో, కథ బాగా వస్తుంది రాదా, ఈ సీన్ ఇది మారుద్దామా, ఆ సీన్ ఇది మారుద్దామా అనే భయాలు ఉంటాయి. బట్ హీ కంప్లీట్లీ డింట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్క్రిప్ట్ లెవెల్, కంప్లీట్లీ స్క్రిప్ట్ హీ బిలీవ్డ్ ఇన్. సో తను నమ్మి రిమైనింగ్ ఫ్యాక్టర్స్ టెక్నికల్గా ఎలా చేయాలని చేశారు. అండ్ హీ నోస్ మై ఫ్లాస్ అండ్ మై స్ట్రెంగ్స్.
సో ఓకే. దాని మీద ఎక్కువ ఫోకస్ చేశాడు కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ నౌ. ఇద్దరం కొట్టుకుంటూ తిట్టుకుంటూ హ్యాపీగా ఆడుకుంటూ పాడుకుంటూ ఈరోజు ఒక ఎంటర్టైనింగ్ ఫిలిం చేసాం. మొన్న సమ్మన్ ఏదో ఇంటర్వ్యూలో ఎవరో ఫేమస్ ఆర్టిస్ట్ ఎవరో చెప్తున్నారు బ్రో. ఒక మూవీ మన ఫేమస్ ఆర్టిస్ట్ ఎవరు మన విజేంద్ర ప్రసాద్ గారు. ఆ. మన బాహుబలి విజేంద్ర ప్రసాద్ గారు చెప్తున్నారు. ఒక సినిమా బాగా రావాలి అంటే డైరెక్టర్ కి హీరోకి మధ్యలో ఆ ర్యాప్ ఆ బిలీఫ్ ఉండాలి. వాళ్ళిద్దరికి ఆ ర్యాప్ ఆ బిలీఫ్ ఉన్నప్పుడు స్క్రిప్ట్ నెక్స్ట్ లెవెల్ లో వస్తుంది అని. ఐ థింక్ దట్స్ వాట్ హ్యాపెండ్. ఎగ్జాక్ట్లీ బికాస్ ఎందుకంటే ఈ సినిమా వరకు మేము ప్రీ ప్రొడక్షన్ చేయలేదు. కంప్లీట్లీ ఒక 2-3 months కూర్చొని ప్రీ ప్రొడక్షన్ చేద్దామని చేయలేదు. ఎక్కువ లాజిస్టిక్స్కి వెళ్ళలేదు, ఇన్ డీటెయిల్స్కి వెళ్ళలేదు. జస్ట్ వీ వాంటెడ్ టు డెలివర్ ద మ్యాజిక్ వాట్ వీఆర్ ఫీలింగ్ ఆన్ ఎవ్రీడే సెట్స్. ఆ రోజు మార్నింగ్ ఇది ఇలా తీద్దాం, మనం ఇన్ని రోజులు సినిమా చూసాం కదా, మనకు మానిటర్ మీద కనిపిస్తూ ఉంటుంది ఇది వర్కౌట్ అవుదా, ఈ డైలాగ్ వర్కౌట్ అవుదా, ఈ ఎమోషన్ ఇలా వర్కౌట్ అవుతుందా అవ్వదా అని చెప్పి ఎవ్రీడే ఈవెన్ ఆర్ట్ వర్క్ తో సహా ముందు రోజు ప్రిపేర్ అవడం, దాన్ని నెక్స్ట్ డే ఎగ్జిక్యూట్ చేసుకుంటూ హ్యాపీగా సరదాగా తీసిన ఒక సినిమా బ్రో అంతే. బికాస్ వీ వాంటెడ్ మేము కుర్రాలం అయిపోయాం. మేము బీటెక్ స్టూడెంట్స్, ఇప్పుడు లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్. నాకు తెలిసి టీంలో 40 మంది పక్కా ఎదవలం, ఎవడూ సరిగా పాస్ అవ్వలేదు. సో మనం ఏం చేస్తాం, ముందు రోజు ప్రిపేర్ అవుతాం, దాన్ని బిలీవ్ చేస్తూ మార్నింగ్ ఏదో వెళ్ళిపోతాం, పేపర్ మీద రాస్తాం, పాస్ అవుతాం, ఫెయిల్ అవుతాం అని. సో ఆ మైండ్ సెట్స్ అన్ని హెల్ప్ అయ్యాయని నేను బిలీవ్ చేస్తున్నాను. మా దాంట్లో చేసిన డిఓపి గారు కావచ్చు, ఆర్ట్ వర్క్ కావచ్చు, వీళ్ళందరూ ఏంటి అంటే ఈ రోజు ఈవినింగ్ 6కి ప్యాకప్ అయిపోతే 8కి అందరం గెట్ టుగెదర్ అయ్యేవాళ్ళం. 8 to 11 డిస్కస్ చేసేవాళ్ళం. దాన్ని నైట్ రిమైనింగ్ టీమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు. మార్నింగ్ అది హ్యాపీగా షూట్ చేసేవాళ్ళం అంతే. ఓకే, నైస్. సో అంటే కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ బ్రో. అది కనిపిస్తుంది ట్రైలర్ లో, డెఫినెట్ గా వీ కెన్ సీ దట్. సో ఇప్పుడు మన ప్రొడ్యూసర్స్ ప్రమోద్ అండ్ రాజు గారు వీళ్ళిద్దరు. సో బేసికలీ బడ్జెట్ లిమిటేషన్స్ కానీ బడ్జెట్ కన్స్ట్రెయింట్స్ కానీ ఏమైనా పెట్టుకున్నారా బ్రో? అంటే ఇది స్టోరీకి మనం ఇంతకన్నా ఎక్కువ వెళ్ళకూడదు, లైక్ బికాస్ ఇట్స్ యువర్ సెకండ్ ఫిలిం. అండ్ ఈవెన్ ఇప్పుడు ఐ వాంట్ టు ఆస్క్ అబౌట్ సుదీప్ ఆల్సో. లైక్ సుదీప్ బ్రో కూడా యుఎస్ లో మూవీ రిలీజ్ చేయాలి, ఇప్పుడు 75 లొకేషన్స్ లో రిలీజ్ చేస్తున్నారు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ లిమిటేషన్స్ లాగే ఏమైనా స్టార్ట్ చేశారా, లేకపోతే దే ఆర్ వెరీ ఓపెన్, లైక్ పర్లేదు మనం సినిమాకి తగిన ఖర్చు పెడదాం, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ అన్న మైండ్ సెట్ తో వెళ్ళిందా మన ప్రొడక్షన్? ఎగ్జాక్ట్లీ బ్రో, ఏ రోజే కానీ బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ లేవు. సో దే సెడ్ నిజంగానే నా మార్కెట్ కు తగ్గట్టు బడ్జెట్ పెట్టాలి అంటే ఈ వరకు బడ్జెట్ వచ్చేది కాదు. సో దే బిలీవ్డ్ ఇన్ ద కంటెంట్, దే బిలీవ్డ్ ఇన్ మీ, దే గేవ్ ద ఫ్రీ హ్యాండ్స్ కంప్లీట్ గా. ఈ సినిమాకి ఎంత అయితే అవసరం ఉందో అది చేయండి, ఏం కావాలో అది చేయండి అన్నట్టే జరిగింది బ్రో. ఏ రోజే కానీ బడ్జెట్ పరంగా మాత్రం రిస్ట్రిక్షన్స్ లేవు. ఈవెన్ సుదీప్ అన్న ఆ మాత్రం మనీ గురించి కానీ ఆలోచించిందంటే 100% ఈరోజు నా మార్కెట్కి యూఎస్లో ఏ 30-35 లేకపోతే 20-25 పడాల్సిన థియేటర్స్. సో 75 రిలీజ్ అవుతున్నాయంటే జస్ట్ దే వాంటెడ్ టు డెలివర్ గుడ్ ఫిలిం, దట్స్ ఇట్. యా, మన వాళ్ళు కూడా బాగా కొంచెం ఆ థర్స్ట్ తో ఉన్నారులే బ్రో. ఇక్కడ సినిమా చూడాలి, రావట్లేదు సినిమాలు, ఒక మంచి ఇది మూవీ చూడాలి అని. సో ఐ థింక్ ఇట్స్ అంటే డెఫినెట్ గా డేరింగ్ కాల్. ఐ విల్ నాట్ సే 75 లొకేషన్స్ లో ఒక సెకండ్ ఫిల్మ్ హీరో సినిమా రిలీజ్ చేయడం అనేది ఇట్స్ నాట్, అది అసలు నార్మల్ విషయం కాదు. బేసిక్ గా ఓరుగల్లు టాకీస్ రియల్లీ a belief వల్లే they kind of came forward అనుకుంటా, which will work out. Heartfully I will wish, and I think content లో definitely గా కనిపిస్తుంది కాబట్టి it will work out. So it's all in your hands bro, because ఒక మంచి సినిమాని ఒక ఓరుగల్లు టాకీస్ అనే ఒక సుదీప్ అన్న వాళ్ళు ఇంత ఎక్కువ లొకేషన్స్ లో చేస్తున్నారు అంటే ద రీజన్ ఈస్ దే ఆల్ బిలీవ్డ్ ఇన్ యూ. So you guys over there, you always encouraged new talent or always encourage the new content. మీకు కంటెంట్ నచ్చాలే కానీ టాక్ సినిమా బాగుంది అంటే సో ఇట్ ఆల్వేస్ ఈస్ ఫ్లోటింగ్. సో నేను కూడా అన్నతో మాట్లాడేటప్పుడు ఏంటన్నా నాకే భయం వేస్తుంది, ఇన్ని థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు, ఏమవుతుంది ఏంటి అంటే హీ ఓన్లీ టోల్డ్ మీ దట్ కిరణ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మనీ ఐ బిలీవ్డ్ ఇన్ ద కంటెంట్. ఇక్కడ సినిమా నచ్చింది బాగుంది అంటే ఎవ్రీ వన్ వాంట్స్ టు వాచ్ ద ఫిలిం బికాస్ దెర్ ఇస్ నో ఎంటర్టైన్మెంట్ హియర్. సినిమాలు అంటే పిచ్చి అందరికి. సో సినిమా బాగుందని నమ్మాం కాబట్టి నెంబర్ ఆఫ్ లొకేషన్స్ లో రిలీజ్ చేస్తున్నాము బికాస్ ఎవ్రీ వన్ వాంట్స్ టు వాచ్. కొంతమందికి దూరం అయిపోయిందని వెళ్ళరు థియేటర్స్ కి. సో అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఎవ్రీ వన్ వాంట్స్ టు వాచ్ ఎస్ఆర్ కళ్యాణ్ మూవీ అండ్ దే వాంట్ టు గెట్ ఎంటర్టైన్, దట్స్ ఇట్. యా, మంచి కాల్ బ్రో. యాక్చువల్లీ సుదీప్ బ్రో కూడా నేను అదే చెప్పాను. ఇట్స్
వెరీ గుడ్ కాల్ దట్ యు హ్యావ్ టు మనకి సినిమా ఉంది, దిస్ ఇస్ దేర్ అనేది ఒకసారి ఆడియన్స్ అందరికి ఒకసారి చెప్పాలి. ఎవరో ఒకళ్ళు ఆ కాల్ తీసుకోపోతే మనం కోవిడ్ ఉంది, కరోనా ఉంది, జనాలు రాడు, అది ఇది అనుకొని కొంచెం కొంచెమే పెట్టుకుంటూ వెళ్తే ఇట్ విల్ నాట్ కమ్ అవుట్. ఇప్పుడు ఏంటంటే మన ప్రయత్నం కూడా అదే కదా బ్రో. ఇప్పుడు ఇంటరాక్షన్ ఆర్ ఇంటర్వ్యూ, జనాలు ప్రమోషన్ అనుకున్నా ఏమనుకున్నా, మై ఇన్నర్ నా ఉద్దేశం ఏంటంటే ఎస్ఆర్ కళ్యాణ మండపం అనే ఒక సినిమా వస్తుంది. August 5th యుఎస్ లో ప్రీమియర్స్ పడుతున్నాయి. 75 లొకేషన్స్ లో సినిమా రిలీజ్ అవుతుంది. ఇండియాలో 600 థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. సో ఒకసారి ట్రైలర్ టీజర్ చూడండి. ఇప్పుడు ఒకవేళ చూడకపోతే చూడండి. నౌ యు గో వాచ్ ద ట్రైలర్, వాచ్ ద టీజర్, లిసన్ టు వాట్ ఎవర్ 3 సాంగ్స్ ఒకసారి మంచిగా వినండి. అండ్ దెన్ డిసైడ్ దట్ యు వాంట్ గో టు ద మూవీ ఆర్ నాట్. బట్ we want to put it out there, tell to everybody that SR Kalyan Mandapam అనేది ఒక హానెస్ట్ టీమ్ నుంచి ఒక టీమ్ వర్క్ కైండ్ ఆఫ్ మూవీ ఒకటి వస్తుంది, చూడండి అని చెప్పడమే మన ప్రయత్నం. అండ్ ఐ థింక్ జనాలు వినే వాళ్ళకి కూడా ఇది అలాగే అర్థమవుతుంది, ఈ వీడియో చూసే వాళ్ళకి కూడా ఇది అలాగే అర్థమవుతుంది అని మనం అనుకుందాం. అండ్ సో ఐ విల్ నాట్ టేక్ మచ్ ఆఫ్ యువర్ టైమ్ బ్రో. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఆఫ్ ఫ్యూ క్వశ్చన్స్. సో ఇప్పుడు ఎస్ఆర్ కళ్యాణ మండపంలో వాట్ ఎల్స్, ఇప్పుడు సాయి కుమార్ గారి క్యారెక్టర్ ఉంది, మా ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఉంది, హీరోయిన్ అండ్ హీరో ఇంటరాక్షన్, ఆ గోల, రచ్చ అదంతా ఉంది. బ్యాక్ బెంచర్స్ వాళ్ళ కాలేజ్ సీన్స్ కానీ, వాళ్ళు ఎట్లా నెక్స్ట్ వాట్ ఎల్స్ దే వాంట్ డూ, ఎలా ఫ్యూచర్ ఏంటి అనే కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్ ఉంది. వాట్ ఎల్స్ ఇస్ దేర్ ఫర్ ఆడియన్స్ టు కమ్ అండ్ వాచ్ దిస్ మూవీ అపార్ట్ ఫ్రమ్ దీస్ ఎలిమెంట్స్? సో కంప్లీట్లీ ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ కంప్లీట్లీ ఎంటర్టైన్మెంట్ బ్రో. కాలేజ్ అల్లరి, గోల, ఫ్రెండ్షిప్, ఎమోషన్ విత్ ద ఫ్యామిలీ అండ్ బంధువులతో బాండింగ్, మన రియల్ లైఫ్ లో మనందరము ఐఎమ్ పాయింటింగ్, నేను చాలా గట్టిగా పాయింట్అవుట్ చేసి ఎందుకు చెప్తున్నానంటే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. ఎవ్రీ వన్స్ లైఫ్, అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ఒక ఫేస్, అది మనము చాలా గట్టిగా స్ట్రాంగ్ గా పాయింట్అవుట్ చేసి చెప్తున్నాము. ఇది అందరికీ చాలా గట్టిగా కనెక్ట్ అవుతుంది. సో ఇట్స్ నన్ను ఎస్ఆర్ కళ్యాణ మండపం అనేది ఒక రెట్రో కమర్షియల్ సినిమా అనేది ఎందుకు చెప్తున్నామంటే ఎవ్రీథింగ్ ఈస్ దేర్. నేను కొత్తగా ప్రయత్నం చేశాము, ఒక కొత్త సినిమా చేశామని నేను చెప్పట్లేదు బ్రో. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ ద ఫిలిం విచ్ వీ లవ్డ్ లాస్ట్ డెకేడ్. మనము చాలా సినిమాలు పిచ్చి పిచ్చిగా కమర్షియల్ సినిమాలు నచ్చినాయి, సినిమాలు అయితే ఉన్నాయో వాటిలో నుంచి నాకు బాగా నేను ఇష్టపడి నచ్చి అలాంటివి ఎలా అయితే ఇలా ఉంటే బాగుంటుందని సినిమా చేసిందే. ఇది కొత్త ప్రయత్నము కాదు, మీకు చాలా కొత్తగా ఉంటుంది సినిమా అని చెప్పేది కాదు, ఏమీ కాదు. జస్ట్ ఇట్స్ ఏ పక్కా కమర్షియల్ సినిమా. యూ విల్ గెట్ ఎంటర్టైన్ విత్ ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ విచ్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. పక్కా ఒక మిడిల్ క్లాస్ లైఫ్ కి వాడి ఎలా ఉంటది అనేది యూ విల్ గెట్ కనెక్టెడ్. దట్స్ కూల్ బ్రో. అండ్ మన ఫైనలీ మన యుఎస్ ఆడియన్స్ కి, మెయిన్ గా యుఎస్ ఆడియన్స్ బ్రో, బికాస్ మనం ఇక్కడ మన ప్రెజెన్స్ మెయిన్ గా యుఎస్ బేస్ కాబట్టి, సో యుఎస్ ఆడియన్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, లైక్ అబౌట్ ఎస్ఆర్ కళ్యాణ్ మండపం ఆర్ అబౌట్ దిస్ ఎక్స్పీరియన్సింగ్ మూవీ ఇన్ ద థియేటర్, ఓటీటీ ప్లాట్ఫామ్స్ పక్కన పెట్టేస్తే, సో యుఎస్ ఆడియన్స్ కి వాట్ డు యు వాంట్ టు సే అబౌట్ యువర్ మూవీ? ఫస్ట్లీ అందరికీ పేరు పేరున రియలీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంతగా యాక్సెప్ట్ చేసినందుకు. రాజావారి రాణి గారి సినిమా చాలా బాగా యాక్సెప్ట్ చేశారు. అండ్ ఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఇప్పటి వరకు రిలీజ్ అయిన చుక్కల చున్ని సాంగ్ కావచ్చు, చూసాలే కల్లారే కావచ్చు, ఈవెన్ టీజర్ ట్రైలర్ తాగుతారా బాబు తాగుతాం అనేది అయితే చాలా మంది రీల్స్ చేశారు, మీ అందరికీ చాలా బాగా నచ్చింది. సో ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రతి ఒక్క కంటెంట్ ని యాక్సెప్ట్ చేశారు. అదే నమ్మకంతోనే మేము సినిమా కూడా ఇప్పుడు ఏదైతే మీరు కంటెంట్ చూసారో అది దానికంటే ఇంకా బెటర్ గా సినిమాలో ఉంది అని మాకు తెలుసు కాబట్టి మేము అంత నమ్మాము, అంత ధైర్యంగా ఉన్నాం కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ లో కూడా ఒక ముందడిగేసి అందరి సహాయంతో, అందరి సపోర్ట్ తో లిటరలీ ముందరకు వస్తున్నాము. మీరు కూడా ఇప్పటి వరకు ఎలా అయితే సపోర్ట్ చేశారో, మీకు కంటెంట్ నచ్చింది కాబట్టి ఐఎమ్ టాకింగ్. ఎందుకు అంటే పర్టికులర్ గా ఎప్పుడు యుఎస్ ఆడియన్స్ అనేది ఎప్పుడు చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఇక్కడ సినిమాకి. ఎందుకంటే మీరు చూసే సినిమా మీకు నచ్చితే విపరీతంగా మీరు చిన్న లేదు పెద్ద లేదు, ఇంత బడ్జెట్ అంత బడ్జెట్ అని ఏం లేదు, మీరు సినిమాని అంత బాగా ఎంకరేజ్ చేస్తారు. ఈ సినిమా నేను పర్టికులర్ గా ఎందుకు చెప్తున్నాను ప్రతి ఒక్కరికి అంటే ఇట్స్ ఎన్ కంప్లీట్లీ ఎంటర్టైనర్. ఎందుకు మాకు డబ్బులు వచ్చినా మేము ఓటీటీకి వదలలేదు, ఇంకొక దానికి వెళ్ళలేదు అంటే ఇది మీరు ఖచ్చితంగా థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అనేది. చాలా మంది నిజంగా థియేటర్స్కి రావాలా, ఓపెన్ అయ్యాయా, ఇవా, అది కాదండి. మనకి సినిమా అనేది మనకు ఒక సెలబ్రేషన్, సినిమా అనేది మనకు ఒక ఎమోషన్, చాలా ఫెస్టివల్.
సంవత్సరానికి ఊర్లలో జాతరలు ఎలా అయితే జరిగితే మనం వెయిట్ చేస్తామో, మనకి ఎవ్రీ ఫ్రైడే ఒక జాతర. సినిమా అంటే చాలా మందికి అది పిచ్చి. మనకి ఎందుకంటే అది కామన్ ఎమోషన్. అలాంటి సినిమా చాలా రోజులు అయిపోయింది. మళ్ళీ మనం థియేటర్‌లో సెలబ్రేట్ చేసుకొని డ్యూ టు సో కాల్డ్ సిట్యుయేషన్స్ వల్ల. ఈ సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తది. అలాగే మిమ్మల్ని గోల పెట్టిస్తది థియేటర్‌లో. మీరు ఇంటర్వెల్‌లో మళ్ళీ మీ ఫ్రెండ్స్ అందరికి కాల్ చేసి, "అరే! చాలా బాగా ఎంజాయ్ చేసాంరా, నవ్వాంరా" అనుకుంటారు. ఒక ఎమోషన్‌తో క్యారీ అవే అవుతారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవరో మీకు చెప్పి సినిమా బాగుందిరా, ఎళ్ళండ్రా, అదిరా, ఇదిరా అని చెప్పేదాని బదులు జస్ట్ గో అహెడ్. ఐ ప్రామిస్ యూ మీరందరూ చాలా బాగా ఎంటర్‌టైన్ అవుతారు. మీరు పెట్టిన ప్రతి ఒక్క ₹1 మనీకి యూ విల్ గెట్ సాటిస్ఫైడ్. జస్ట్ ఐ వాంటెడ్ టు సే, ఇన్ని రోజులు మీరు సినిమాని ఎంకరేజ్ చేశారు. జస్ట్ డూ ఇట్ అగైన్. దట్స్ ఇట్. Yeah, that's good, bro. And finally, మన ప్రొడ్యూసర్స్, మన ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్స్ ప్రమోద్ గారు, రాజు గారి గురించి, అండ్ ఆల్సో మన ఓర్గల్లు టాకీస్ సుదీప్ బ్రో గురించి జస్ట్ ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి బ్రో. ఎగ్జాక్ట్లీ బ్రో. ఇంతకుముందు నేను చెప్పినట్టే, సో దే ఆల్వేస్ గేవ్ ఫ్రీ హ్యాండ్స్ టు డూ ద ఫిలిం. సో వీ డిడ్ ఇట్. చాలా బాగా వాళ్ళకి నచ్చింది. ఈరోజు అన్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు సుదీప్ అన్న ఫర్ ద బిగ్ రిలీజ్ ఓరుగల్లు టాకీస్ ఓవర్ దేర్. మేమైతే ఎంత రిస్క్ చేసి సినిమా చేసామో తను అంతే రిస్క్ చేసి రిలీజ్ చేస్తున్నాడు. అండ్ ఐ రియల్లీ వాంటెడ్ హిమ్ టు బి వెరీ హ్యాపీ బికాస్ తను ఇంత రిస్క్ చేసి అక్కడ చేస్తున్నందుకు ఐ రిక్వెస్ట్ ఆడియన్స్ టు గో టు ద ఫిలిం థియేటర్స్ అండ్ వాచ్ ఇట్ ఓవర్ దేర్. ఎందుకంటే అలాంటి ధైర్యం రేపు ఇంకా మళ్ళీ వాళ్ళు చెయ్యాలి. మీకు ఇలాంటి రిస్క్ టైమ్స్ లో కూడా ఒక సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయాలి, మీ అందరి దగ్గరికి తీసుకురావాలి అంటే కంప్లీట్లీ మీ ఎంకరేజ్మెంట్ లేక అవ్వదు. రేపు సినిమా థియేటర్ నుంచి తీసేసిన తర్వాత అరే సినిమాని మిస్ అయిపోయినాం అంటే ఆ రోజు ఎవరికి ఉపయోగపడదు. సో వాళ్ళు బాగుపడాలి, సినిమా బాగుండాలి, మీరు ఎంజాయ్ చేయాలంటే వెళ్ళాలి. అండ్ దే ఆర్ వెరీ రియల్లీ సపోర్టివ్. వాళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి ఇక్కడ దాకా సినిమా అంతా వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ ఐఎమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ హౌ ఆడియన్స్ give them the collections or whatever it is. యా, సో ఫైనల్లీ బ్రో, ఆడియన్స్ అందరికి నేను నా సైడ్ నుంచి చెప్పేది ఏంటంటే, సినిమా రివ్యూస్ అవన్నీ పక్కన పెట్టేసి మంచిగా ఇప్పుడు కోవిడ్ టైమ్స్ ఇంకా ఉంది కాబట్టి మంచిగా మాస్క్ అవి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని, లైక్ ఇట్స్ నాట్ లైక్ అన్ని వదిలేసుకొని వెళ్ళండి అని చెప్పం, కానీ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని ఒకసారి ట్రైలర్ టీజర్ చూసి సినిమా చూడాలి అనుకుంటే రివ్యూస్ ని పక్కన పెట్టేసి మంచిగా థియేటర్స్ లో, యుఎస్ లో అయితే 75 లొకేషన్స్ అంటే ఇట్స్ ఆల్మోస్ట్ రిలీజింగ్ ఇన్ ఎవ్రీ స్టేట్ ఇన్ ది యుఎస్. అండ్ సో మీ నియరెస్ట్ థియేటర్స్ లోనే సినిమా ఉంది. సో ఇఫ్ యూ గైజ్ వాంట్ టు ఎంకరేజ్ దిస్ న్యూ టీమ్, న్యూ టాలెంట్, మీరు వీళ్ళు ఓటీటీకి ఇవ్వట్లేదు, 75 లొకేషన్స్ లో రిలీజ్ చేస్తున్నారు, ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అది అనుకున్నా కూడా మీరు సినిమా చూసి డిసైడ్ చేసుకోండి అది ఓవర్ కాన్ఫిడెన్సా లేకపోతే దే ఆర్ కాన్ఫిడెంట్ ఆర్ మూవీ ఎలా ఉంది, మీరు ఎంజాయ్ చేశారా లేదా అని. సో మంచిగా థియేటర్కి వెళ్ళి మూవీ చూడాలనుకుంటే చూడండి గైస్. అండ్ కిరణ్ చెప్పినట్టు లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ వెంట్ ఇన్ టు దిస్ మూవీ. అది మనకి ట్రైలర్ లో, టీజర్ లో కనిపిస్తుంది. అండ్ ఇంతమంది ఇప్పుడు ఓరుగల్లు టాకీస్ కానీ, ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ కానీ మనకి టఫ్ టైమ్స్ లో ఒక మంచి ఫిల్మ్ ని మన ముందుకు తీసుకొచ్చి మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలి అన్న ప్రయత్నమే చేస్తున్నారు. though they have opportunities to release it to OTT. So let us encourage them so that such kind of films will come, such kind of producers will live, such kind of distribution companies will step up and get more movies. And Kiran, I really wish you luck for this movie. Good luck. And మళ్ళీ ఈ సినిమా తర్వాత సెబాస్టియన్ కంప్లీట్ గా డిఫరెంట్ లుక్ ఏదో ట్రై చేస్తున్నట్టున్నావు కదా. సో సెబాస్టియన్ డిఫరెంట్ గా ఉంటది, సమ్మతమే అగైన్ సంథింగ్ వెరీ. యా, సో ఐ థింక్ యూ విల్ ఎస్టాబ్లిష్ యువర్ మార్క్ యాజ్ కంప్లీట్ ఆఫ్ బీట్, కొంచెం మంచి సినిమాలు, మంచి క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకునే కిరణ్ అన్న కైండ్ ఆఫ్ ఇమేజ్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటావని కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్ టైం మనకి కుదరలేదు కానీ రాజావారు రాణి గారు తర్వాత దిస్ టైం నాకు ఐ హ్యావ్ కాంటాక్ట్స్ కాబట్టి ఐ ట్రై టు రీచ్ అవుట్ టు యూ ఆఫ్టర్ ద ఫిల్మ్ బ్రో. తర్వాత డెఫినెట్ గా మనం మాట్లాడుకుందాం సినిమా గురించి. అండ్ వీలైతే ఒక వీడియో చేద్దాం అబౌట్ నేను మూవీ చూసినప్పుడు నా ఎక్స్పీరియన్సెస్ ఏంటి అనేది షేర్ చేసుకుంటూ ఒక వీడియో చేద్దాం. లెట్స్ ట్రై టు డూ దట్. ఒకవేళ నాట్ రైట్ అవే, లేటర్ ఆన్. సో ఇంకా ఇట్స్ ఆల్ యువర్స్ బ్రో. ఎనీథింగ్ ఎల్స్ if you want to tell to the audience or anything in your heart, if you want to shell out, just
it's yours. It's all yours. నథింగ్ బ్రో. ఇంతకు ముందు మీరు అన్నట్టు మాది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదండి. బికాస్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఎవరు డబ్బులు పోగొట్టుకోవాలనుకోరు, ఎవరు రిస్క్ చేయాలనుకోరు. ఇట్స్ లైక్ కంప్లీట్లీ వి బిలీవ్డ్ ఇన్ ద కంటెంట్. ఇది కాన్ఫిడెన్స్ మాత్రమే. నేను స్పెసిఫిక్ గా ఎందుకు మరీ చెప్తున్నాను అంటే, జస్ట్ ఇంత ఒక మంచి సినిమా వచ్చినప్పుడు జస్ట్ దేనికో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ థింగ్స్ వల్ల కాకుండా జస్ట్ గో అండ్ ఎంజాయ్ ఇట్. బికాజ్ ఎందుకంటే మీరు సినిమాని ఎంజాయ్ చేస్తారని బిలీవ్ చేసే చాలా మంది ఇన్వెస్ట్మెంట్లు కావచ్చు, వాట్ ఎవర్ దే డూయింగ్ ఇట్. అండ్ మిమ్మల్ని మనీ వేస్ట్ చేసుకోమని నేను చెప్పట్లేదు, ఆ రిస్క్ చేయమని నేను చెప్పట్లేదు. జస్ట్ యాజ్ బ్రో చెప్పినట్టు డూ వాచ్ ద టీజర్, ట్రైలర్, కంటెంట్ చూడండి. మీకు నచ్చితేనే వెళ్ళండి. అండ్ నచ్చకపోతే ఐ ఆల్వేస్ సే, నా ఫిలిం అయినా ఎవరి ఫిలిం అయినా సరే, ఇఫ్ యు ఆర్ నాట్ లైకింగ్ ఇట్, నో వన్ ఈస్ ఫోర్సింగ్ యూ టు వాచ్ ఎనీథింగ్. థ్యాంక్ యూ ఆల్. Yeah. Thank you so much, bro. Ante it's very nice talking to you. In last time kanna isari inka it was heartful discussion la anpisthundi. Last time COVID lo ee goal lo that thing was not there, but now back to theaters, back to movies kabatti that fun is there, and hopefully you will get good response. Double sangat pakkan pettindi. Double I never gauge a movie with how much money. Yes, exactly. I always gauge a movie with how much entertainment people felt in that theater. So meek manchi entertainment janalu feel avutaru. Dan nunchi you will get some nice feedback from all corners of the world. Mainly ma US based audience nunchi kuda manchi feedback vastadani I heartfully wish. So thank you, bro. Thank you so much, bro. Thank you for spending some time. You look very tired. నాకు తెలుసు కంటిన్యూస్ ఇంటర్వ్యూస్ అవి ఉంటాయి కదా. సో మనకి మెయిన్ గా ఫర్ మీ ఐ ఆల్సో వాంట్ టు పర్సనలీ థ్యాంక్ ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్, ప్రమోద్ గారు అండ్ రాజు గారు అండ్ సుదీప్ బ్రో ఫ్రమ్ ఓరుగల్లు టాకీస్ యుఎస్ లో డిస్ట్రిబ్యూటర్. వాళ్ళకు కూడా ఐ పర్సనలీ థ్యాంక్ దెమ్ టు అరేంజ్ ఫర్ అరేంజింగ్ సచ్ కైండ్ ఆఫ్ అన్ ఇంటరాక్షన్. So it's always good, bro, talking to you, same like old times. So let's get back again. Touch lo kostanu. I'll once the movie. So good luck, bro. Thank you, bro. Same to you. All the best. Keep smiling. Yeah. Thank you, bro. Thank you. Then thank you, bro. Stopping, okay? Record stop. Thank you. Thank you, bro. Okay, bro. Good night then. Thank you. Bye, bro. Bye, bro. Have a good release. Enjoy the movie success. Before prior cheppestunanu. Tappukonna, bro. Thank you, bro. Okay. Bye.